నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులకు కూడా. సార్, ఇక్కడ వైసీపీ గత 2 రోజుల నుంచి ఎప్పుడైతే నీతి ఆయోగ్ రిపోర్ట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఒకటే ప్రచారం చేస్తోంది. చంద్రబాబు గారు సూపర్ 6 ఎగ్గొట్టేందుకే నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి ఇట్లా తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు. ఇదంతా కూడా హామీలను ఎగ్గొట్టేందుకే అంటుంది. అసలు ముఖ్యంగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసేది చంద్రబాబే. ఇక్కడ మా హయాంలో మేము బటన్ నొక్కి 2,35,000 కోట్లను ప్రజలకు నేరుగా ఖాతాల్లోకి వేశాము. సో ఇక్కడ చంద్రబాబు గారు కూడా 2014 నుంచి 19 వరకు రాష్ట్రాన్ని పరిపాలించాడు. మరి అమరావతి గడుతున్నా అని చెప్పాడు. చివరికి ఆయన సింగపూర్ గ్రాఫిక్స్ రిలీజ్ చేసి వెళ్ళారు. మరి ఇక్కడ ఎవరు నిజమైన విధ్వంసకాడు అంటుంది. సో మీరు ఆ పరిపాలన చూశారు, ఈ పరిపాలన చూశారు కాబట్టి మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సాక్షి పేపర్ అనేది కేవలం ఈవెన్ కాంగ్రెస్ పార్టీ టైంలో అది ప్రారంభించిన కాంగ్రెస్ ప్రయోజనాల కోసం అది ప్రారంభించలేదు. కేవలం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి మొదలుపెట్టింది అనుకున్నారు. అది కూడా కుటుంబం కూడా కాదు. ఇవాళ షర్మిలకి విజయమ్మకి సంబంధించిన చిన్న వార్త కూడా అందులో ప్రచురించే పరిస్థితే లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైనటువంటి వార్తల్ని వండి వార్చడానికి, అబద్ధాలను ప్రచారం చేయడానికి మాత్రమే సాక్షి అండ్ సాక్షి పత్రిక టెలివిజన్ ఉన్నది. వాళ్ళు ఎంత రాక వెళ్ళారంటే పరాకాష్ట. వాళ్ళ కుటుంబంలో వ్యక్తులే వివేకానంద రెడ్డి గారిని హత్య చేసి అది ఫలానా చంద్రబాబు గారు చేశాడు, లోకేష్ అని, బీటెక్ రవి అని, ఆదినారాయణ రెడ్డి అని, ఈ విధంగా బ్లెటెంట్గా అంటే సిగ్గు లేకుండా కూడా ప్రచారం చేసి దాంతో రాజకీయ లబ్ధి పొందారంటేనే వాళ్ళు ఎలాంటి వ్యక్తులో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు వాళ్ళు ఎలాంటి విధ్వంసం సృష్టించడానికి ఇప్పుడు న్యూస్ పేపర్ గురించి అనేక నీతి వాక్యాలు వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళ పత్రికల్లో వేసే ప్రతిదీ కూడా కేవలం ఆయనకు అనుకూలంగా ఉండేటట్టుగాను, ఆయన చేసిన హత్యలను కూడా ఇతరుల మీద నేరాలను రుద్దటానికి ఆ పేపర్ ఉపయోగించింది తప్ప ఇంకా ఏ పత్రిక, ఏ టెలివిజన్ కూడా చంద్రబాబు నాయుడు గారిని హంతకుడిగా చూపించలా. అంటే దాన్ని ఎందుకు చెబుతున్నానంటే ఇది కేవలం అతను ఎలాంటి విధ్వంసం సృష్టించినా సరే పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసుకోవటం కోసం చేసింది. ఇవాళ నీతి ఆయోగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వచ్చే క్రెడిట్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పి వెంటనే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద విధ్వంసకారుడు లాగా ఒక పిక్చర్ క్రియేట్ చేస్తున్నారు. అంకిలో ఆయనకు అనుకూలంగా అది ఆయన సొంతంగా ఇంట్లో తయారు చేసింది కాదు. సాక్షి వీళ్ళ ఓన్ పత్రిక, ఏది రాయమంటే అది రాస్తారు. ఆ రోజున వాళ్ళు చంపింది వీళ్ళైనా కూడా హంతకులుగా వాళ్ళ పేర్లు చెప్పమంటే అక్కడ ఉండే సిబ్బంది ఏం చేస్తారు? వాళ్ళకి తెలిసినా కూడా అదే విధంగా ప్రచారం చేశారు. ఇప్పుడు విధ్వంసం చంద్రబాబు నాయుడు అంటున్నారు. అసలు 2014 నుంచి 19 వరకు గ్రాఫిక్స్ అని అన్నాడు కదా, అదే గ్రాఫిక్స్ ఇవాళ అక్కడ కాకుండా ఇతను 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 వరకు ప్రభుత్వం నడిచింది. ఇంకెక్కడన్నా సచివాలయం నడిపించిందా? ఇంకెక్కడన్నా శాసనసభ నడిచిందా? ఇంకెక్కడన్నా హైకోర్టు నడిచిందా? నిజంగా కనుక ఈ గ్రాఫిక్స్ అయితే ఇతను పరిపాలన ఎట్టా జరిపాడు అక్కడి నుంచి. తర్వాత పరిపాలనా రాజధాని వైజాగ్ అన్నాడు, అక్కడికేమి వెళ్ళి సచివాలయం కట్టలేదు కదా. తర్వాత కర్నూలు న్యాయ రాజధాని అన్నాడు, అక్కడికి వెళ్ళి ఏమైనా హైకోర్టు కట్టాడా? ఇక్కడి నుంచే నడిచింది. తర్వాత ఇంకా పైగా గ్రాఫిక్స్ అని చెప్పిన వాటిని తీసుకెళ్ళి ఎవడన్నా సచివాలయాన్ని ఏ ప్రభుత్వం అయినా సరే ఇంతవరకు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్న చరిత్ర ఉంటుందా? ఉందా ఎక్కడన్నా? సచివాలయం అనేది నీ వ్యక్తిగత ఆస్తి కాదు, అది ప్రజల గుండె సప్పుడు, ప్రజల ఆత్మగౌరవ సూచిక. అది అలాంటి ఆస్తిని నీకు ఇంకా ఎన్ని ఆస్తులు లేవు పెట్టదలుచుకుంటే తీసుకెళ్ళేమో ప్రజల డబ్బుల్ని రాజుల సొమ్ము రాళ్లపాలన్నారు గతంలో. అట్లాగే ఇప్పుడు ఇవాళ ప్రజల సొమ్ము రాళ్లపాలన్నట్టు రిషికొండని విధ్వంసం చేసి ఆ విధ్వంసం మీద ఇంకొక ఆర్థిక విధ్వంసం ఒక 600 కోట్ల రూపాయలు పాతేశాడు. అది ఎందుకన్నా ఇవాళ పనికొచ్చేదే? ప్రతి ఆర్థిక విధ్వంసకారే కాదు, ఇతను భౌతికంగా కూడా ఉన్న భవనాల్ని ప్రజావేదిక కూల్చడం అంటే ఇంతవరకు ఎప్పుడన్నా ఎవడన్నా చీఫ్ మినిస్టర్ భారతదేశ చరిత్రలో ప్రభుత్వ భవనాన్ని వచ్చిన 24 గంటల లోపల కూల్చి పడేయమని యాజ్ ఈజ్ పొజిషన్, అంటే ఏసీలు తీయొద్దు, మీరేం తీయొద్దు, మనం గొడ్ల సావిడి లాంటిది ఓడ తీసుకుంటే కూడా పడేయాలనుకుంటే కూడా పనికొచ్చే గెడబొంగులన్నీ ఒక పక్కకు పెట్టుకుంటాం, ఇటుకరాళ్ళన్నీ ఒక పక్కకు పెట్టుకుంటాం. ఏదైనా కూడా ప్రతి చిన్న వస్తువు కూడా ఏ రైతైనా చేసుకునే పని అది. అలాంటిది ఇతను ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రజావేదికని 24 గంటల్లో కూల్చేసి ఆనందంతో మెరిచిపోయాడు. నేను ఇచ్చిన ఆదేశంతో కూల్చేశాను, నేను పర్యావరణ రక్షకుడిని. పర్యావరణ రక్షకుడు అయితే నువ్వు రిషికొండను అంత విధ్వంసం చేస్తాడు ఎవడన్నా? అంటే ఇప్పుడు ఇంకోటి చెబుతున్నాడు, 2,35,000 కోట్ల రూపాయల డబ్బుని నేను ప్రజల అకౌంట్లోకి నేరుగా వేసానంటున్నావు. నీ ఏమైనా ఇడుపులపాయ ఎస్టేట్ అమ్మి వేసావా, లేకపోతే నువ్వు భారతీయ సిమెంట్స్ అమ్మి వేసింది అవన్నీ నువ్వు
ప్రజల దీనికోసం అప్పుగా తీసుకొచ్చావు, దానికి వడ్డీ కడుతుంది ప్రజలే, రేపు అసలు కట్టేది కూడా ప్రజలే. నువ్వు తీసుకొచ్చి వాళ్ళకి అకౌంట్లో వేసి నేను ఇచ్చాను అంటే నీకు అదే అతని దగ్గర ఉన్న పెద్ద జబ్బు ఏంటంటే, తను ప్రజల డబ్బుని ప్రజలకు ఇస్తూ నేను ఇచ్చాను అంటే నువ్వు నీ సొంత ఆస్తి నీ ఇప్పుడు 45,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ జప్తులో ఉన్నాయి నీ ఆస్తులు. పోనీ అది కేంద్ర ప్రభుత్వ కోశాధికారానికి రాసేసాయి, నాకు అక్కర్లేదు, ఆ డబ్బు అవినీతి పరంగా వచ్చినాయి, నా మీద ఇన్ని కేసులు పెట్టారు, స్వచ్ఛందంగా నేను ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నా కాబట్టి ఈ కేసులు కూడా ఉపసంహరించి నన్ను ఈ నేరాల నుంచి విముక్తుడిని చేయమని రాయాలి కదా. అంతెందుకు విజయసాయి రెడ్డి ఆయనకి కుడిభుజంగా ఉన్న వ్యక్తి ఇన్ని నీతులు చెప్పాడు, తను ఎక్యూజ్డ్గా ఉన్న ఇన్ని కేసుల్లో నేను ప్రజా జీవితం నుంచి నిష్క్రమిస్తున్నా కాబట్టి నా మీద ఉన్న కేసులను కూడా సత్వరం పరిష్కారం చేసి నన్ను ఆ కేసుల నుంచి విముక్తి చేయండి, నాకు అందులో వచ్చిన ఆర్థిక లబ్ధి ఏమి లేదు, నేను వాస్తవాలే మాట్లాడతాను, నేను అందులో ఏ తప్పు చేయలేదు, ఎవరైతే ఆర్థికంగా లబ్ధి పొందాడో ఎండ్ బెనిఫిషియరీ ఎవరైతే ఉంటాడో మీరు అతన్ని పట్టుకోండి, కానీ నాకు అందులో వచ్చింది ఏమి లేదని అంతే చెప్పలేకపోయాడు. ఈ రకంగా ఇద్దరు ఈ నేరస్తులు వాళ్ళకి అనుకూలమైనటువంటి అంశాలు మాట్లాడుతున్నారు, వాళ్ళకి ప్రతికూలమైన అంశాల మీద మౌనంగా ఉంటున్నారు. అదొక స్ట్రాటజికల్గా అంటే ఒక వ్యూహాత్మకమైనటువంటి సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అట్లాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. ఆయన 2014 నుంచి 19 వరకు ఏం డెవలప్మెంట్ చేశాడని. ఏం డెవలప్మెంట్ చేయకపోతే నువ్వు పరిపాలన అక్కడి నుంచి ఎట్లా కొనసాగించావు? డెవలప్మెంట్ నువ్వు 5 ఏళ్లలో అమరావతిని ఒక అడవిలాగా చేసావే తప్ప నువ్వు ఒక్క రూపాయి ఎక్కడన్నా ఫలానా సాట నువ్వు మౌలిక రంగాల్లో పెట్టుబడి పెట్టాను నువ్వు చెప్పగలవా? ఆయన టైంలో నిర్మించిన పోర్టుల్ని ప్రైవేట్ పరం చేయడానికి నువ్వు తాపత్రయపడ్డావు. అంతెందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కూడా అది మూసేసి దానికుండా రియల్ ఎస్టేట్ భూములను ఉపయోగిస్తే ఎలా ఉంటుందని ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని నువ్వు సలహా అడిగావంటే నీ రాజకీయ పరిణితి ఎంతదో అక్కడికే అర్థమవుతుంది. అంతమంది ఆత్మాహుతి చేసుకుని వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెచ్చారు. ఆ ఫ్యాక్టరీలో ఎంతోమంది బతుకుతారు. అది దేశానికే ప్రతిష్టాత్మకమైనటువంటి నాణ్యత గల స్టీల్ ఉత్పత్తిలో వైజాగ్ స్టీల్కి అగ్రస్థానం ఉంది. ఏదైనా మేజర్ ప్రాజెక్ట్స్ కట్టేటప్పుడు విశాఖ స్టీల్ అడుగుతారు ఎవరైనా. అట్లాంటి ఫ్యాక్టరీని మూసి నువ్వు రియల్ ఎస్టేట్కి మలుచుకున్నావు అంటే, తర్వాత ఒకరోజు నా సొంత ఎక్స్పీరియన్స్ చెప్తాను. 2020 జనవరి సంక్రాంతి రోజు నేను వెలగపూడిలో ఉన్నా. ఒక రైతు బిడ్డగా రైతులకి ఇంత అన్యాయం జరిగింది, నేను ఇంట్లో కూర్చుని సంక్రాంతి జరుపుకోవాలని నాకు మనస్కరించుకుని నేను వెళ్ళి అక్కడ కూర్చుంటే, అనంతపురం నుంచి సాధారణమైన రైతులు 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులు ఇక్కడ ఈ రైతులు పడుతున్న ఇబ్బంది చూసి అనంతపూర్ నుంచి సొంత ఖర్చులు పెట్టుకుని వెలగపూడి వచ్చి అక్కడ కట్టిన భవనాలు అవన్నీ చూసి, రోడ్లు చూసి, ఇంత మంచి భూములు ఇచ్చి ఇంత పరిస్థితి తీసుకొస్తే దీన్ని ఇలాంటి అడవిగా మారుస్తున్నాడు, ఇతను అమరావతి వద్దన్నాడు కదా, రైతులు వచ్చి నిరాహారదీక్ష చేస్తున్నాడు, ఇటు ఒక మనిషి అని అడిగారు. అంటే ఒక సాధారణమైనటువంటి ప్రజానీకం కూడా ఇతను ఎంత త్రాష్టుడు, అసలు ఎంత రాక్షస మనస్తత్వం ఉంది. రైతులు ఇచ్చిన భూమిని ఎవరైనా కూడా మంచి కార్యక్రమానికి వాడతారు తప్ప దాన్ని ఎటు కాకుండా బీడు భూములుగా మార్చి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కౌలు కూడా ఇవ్వకుండా. చంద్రబాబు కడతానన్న రాజధాని కంప్లీట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి విశాఖలో కడతానన్న రాజధానికి చివరికి 5 ఏళ్లలో ఆయన కూడా గ్రాఫిక్కే కదా రిలీజ్ చేసి, గ్రాఫిక్ ఫోటో రిలీజ్ చేసే కదా ఆయన కూడా వెళ్ళాడు. అసలు గ్రాఫిక్ కూడా చేయలేకపోయాడుగా. అసలు ఇక్కడన్నా చేసి ఆయన ఏమనుకున్నాడంటే భావోద్వేగాలను, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడితే కనుక 3 చోట్ల ఓట్లు వస్తాయి అనుకున్నాడు. కానీ ఇతను ఎంత దుర్మార్గపు ఆలోచనలో ఉన్నాడని 3 ప్రాంతాల వాళ్ళు గుర్తించబట్టే అతను రాయలసీమ తన సొంత ప్రాంతమైన ఒక్కొక్క జిల్లాలో ఖాతా కూడా తెరవలేకపోయింది వైసీపీ. అంతకుముందు స్వీప్ చేసిన వైసీపీ కేవలం 2 స్థానాలు మాత్రమే తెలుగుదేశం గెలవగలిగింది. కానీ ఇతను 5 సంవత్సరాల్లో ఎంత విధ్వంసకారుడు అనేది ఆయన సొంత జిల్లా, సొంత రాయలసీమ ప్రాంతవాసులు కూడా గుర్తించబట్టికే మొత్తం స్వీప్ టోటల్ ఇక్కడ ఈ చివరి నుంచి ఆంధ్ర నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్, ఉత్తర కోస్తా తీరం నుంచి రాయలసీమ, మధ్య ఆంధ్ర కూడా మొత్తం తెలుగుదేశంకి వేశారు. 151 స్థానాలు గెలిచి 175 స్థానాలు ఈసారి గెలుస్తానని చెప్పిన మనిషి 11 స్థానాలకు వచ్చి అంటే ఎంత విధ్వంసం సృష్టించాడనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు భౌతిక ఆస్తులనే కాదు అతను విధ్వంసం చేసింది, ప్రజల మనసులను కూడా గాయపరిచాడు. అంటే అసలు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక నియంతృత్వంలో ఉందన్న భయం సృష్టించాడు. చాలామంది కొందరేమో ఉపాధి దొరక్క వెళ్ళిపోతే, కొంతమంది పోలీసులు పెడుతున్నటువంటి పీడన,
దాష్టికాలు ఇవి తట్టుకోలేక వెళ్ళిపోవటం అనేది అసలు భారతదేశ చరిత్రలో బహుశా ఎమర్జెన్సీలో జరిగింది, కానీ ఉత్తర భారతదేశంలో ప్రజల మీద అలాంటి పోలీసు దాష్టికాలు జరిగింది కేవలం ఆంధ్రప్రదేశ్లో. అలాంటి వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన విధ్వంసకారుడని సాక్షిలో రాస్తే సాక్షిలో వాస్తవాలు రాస్తారని ఎవడన్నా నమ్ముతాడా? అందుకే కదా వాళ్ళకి సర్క్యులేషన్ లేక వాలంటీర్లతోనూ సెక్రటేరియట్ సిబ్బందికి ప్రభుత్వ డబ్బునిచ్చి సందాదారులుగా చేర్పించిన పేపర్ గురించి అసలు వాళ్ళు మనం చర్చించడం కూడా అనవసరం. దానికి విశ్వసనీయత లేదు. నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి పేరే ఉంటే తనని నమ్ముకుని తన జీవితాన్ని తన కెరీర్ని సమర్పించినటువంటి విజయసాయి రెడ్డి ఇవాళ ఇతన్ని నమ్మి నేను పార్టీలో ఉండలేను. ఇంకా పైగా ఏం చెబుతున్నాడు ఇతను ప్రజా ఇది కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెబుతున్నాడు. వ్యంగ్యంగా అతని ఉద్దేశం ఏంటంటే 150 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయి ఆ నాయకులందరూ వెళ్ళిపోతున్నా కూడా జ్ఞానం లేని వ్యక్తి అని ఇండైరెక్ట్గా ఆయన్ని తిట్టినట్టు అట్లా అనమాట. కాబట్టి ఈయన గురించి విధ్వంసకారుడు అని చెప్పటం అంటే ఇది ఎట్లా ఉందంటే అది దొంగ అన్నట్టుగా ఉంది అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులకి కూడా.